నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. సీఎంఆర్ కాలేజెస్‌లో జరిగినటువంటి ఏదైతే ఉందో బాత్రూమ్‌లలో సీసీ కెమెరాలు పెట్టడం, లేదంటే ఆ అమ్మాయిలని కావాలని టార్గెట్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా వార్తల్లో మనం చూస్తా ఉన్నాము. అసలు ఎందుకు ఈ మధ్యన కాలేజ్ అమ్మాయిలని టార్గెట్ చేస్తున్నారు? కాలేజీలలోనే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి? అక్కడ యాజమాన్యం తెలుస్తుందా? తెలియట్లేదా? అసలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం. సో, ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు ఇలాంటి సంఘటనలు చాలా ఎదుర్కొంటున్నారు. గతంలో ఏపీలో కూడా చూసాం. ఆహ్, అదే ఇష్యూ ఇప్పుడు మన తెలంగాణలో ఈ కాలేజ్‌లో కూడా చూడడం జరిగింది. మరి ఈ విషయం మీద పూర్తిగా మాట్లాడదాం. సో, మనతో పాటు ఉన్నారు పీడబ్ల్యూఆర్ జాతీయ కన్వీనర్ సంజయ్ గారు. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? యాహ్! ఫైన్. సో, మీరు ఎప్పటినుంచో మహిళల కోసం మీ వాయిస్‌ని ఎప్పుడు గూడా రేజ్ చేస్తా ఉంటారు. సో, ఎప్పుడైనా మహిళలకి ఇబ్బంది కలుగుతుందంటే డెఫినిట్‌గా మీరు రావడం జరుగుతా ఉంది. థాంక్ యూ సో మచ్ మేడం. సో, ఇప్పుడు మీరు చెప్పండి మేడం. గత కొన్ని రోజులుగా అంటే మహిళల మీద ఆ ఘటనలు, సంఘటనలు ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆగని రోజే లేదు. కానీ ఇప్పుడు ఈ సీఎంఆర్ కాలేజ్ ఇష్యూ మరోసారి ఒక రచ్చ రేపుతుంది. సో, వీళ్ళు చెప్తున్నారేంటంటే, మాకు కావాలని టార్గెట్ చేశారు. అక్కడున్నటువంటి వార్డెన్‌కు గూడా తెలుసు. వార్డెన్ పరిధిలోనే ఇదంతా జరిగిందని కొంతమంది స్టూడెంట్స్ అయితే ఆరోపిస్తున్నారు. యాజమాన్యం ఏం చెప్తుంది? అసలు కావాలని బ్లేమ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అంతా. పైగా పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు పూర్తిగా ఒక్క ఆధారం గూడా లేదు. అసలు వీడియోస్ కూడా మాకు దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. సో, ఇక్కడ ఎవరి వాదన కరెక్ట్ అంటారు? అసలు ఈ సంఘటన ఏం జరుగుండొచ్చని మీ అభిప్రాయం? అంటే ఒకటండి 300 వీడియోలయినియి అనే మాట కూడా బయటకొచ్చింది. అవును. పిల్లలంతా ఆవేశంగా గేట్లు దూకి అంతమంది ఎందుకు ఆవేశపడతారు? గతంలో గూడా ఇట్లాంటి అనుమానం వచ్చి మేము దృష్టికి తెచ్చామని వాళ్ళు చెప్తున్నారు. మనం ఈ ఘటన చుట్టూ ఉన్న అనేక అంశాలు చూస్తే ఆడపిల్లలు గతంలో మేము కంప్లెయింట్స్ చేశాం, పట్టించుకోలేదు అన్నారు. రెండోది ఆహ్, అక్కడ చేసేది ఆ 2 కళ్ళని చూసామని గూడా ఏదో చెప్తున్నారు వాళ్ళు. అవును. ఇట్లా అంటే మెస్ వర్కర్స్ అంటే అక్కడ కిచెన్ కిచెన్ అక్కడ కిచెన్ ఏదైతే క్యాంటీన్‌లో ఉన్న వాళ్ళే ఇదంతా ప్లాన్ క్యాంటీన్ చేస్తున్నారు. కిచెన్ వాళ్ళే అన్నారు. అంటే ఆడపిల్లల హాస్టల్ ఇప్పుడు కాలేజీ క్యాంటీన్ అనుకోండి పెట్టుకోవచ్చు. కాలేజ్ అంటే అబ్బాయిలు, అమ్మాయిలు గూడా ఉంటారు. కానీ ఆడపిల్లలు ఉన్న చోట హాస్టల్స్‌లో ముఖ్యంగా మగవాళ్ళని పెట్టకూడదు. ఒకవేళ అవసరమై పెట్టిన 10-9 మాత్రమే. అంటే ఇప్పుడు లైక్ ఒక ప్లంబర్ అవసరం, ఒక ఎలక్ట్రీషియన్ అవసరం. 10-9 మాత్రమే పెట్టాలి అనే రూల్ ఉంది. మేము గతంలో విద్యా సంస్థలకు కూడా ఎక్కడెక్కడ రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ 10-9 మాత్రమే. అంటే పనులుంటాయి గదా! అవును. ఇప్పుడు ఎప్పుడన్నా సడన్‌లీ ఎమర్జెన్సీ అయితే పర్యవేక్షణలో చేయాలి. లైక్ ఇప్పుడు పవర్ పోతుంది. ఆడపిల్లలు చదువుకునే టైం, ఎగ్జామ్స్ టైం ఇబ్బంది. ఎలక్ట్రీషియన్ రావాలి. ఎలక్ట్రీషియన్ అంటే ఆడవాళ్ళు ఉండరు. ఉండే అవకాశం లేదు గదా మన దగ్గర. అవును. ఇతర దేశాల్లో ఉంది. అప్పుడు మేము ఈ మధ్య కాలంలో గూడా సజెషన్స్ చేసాం. బ్లైండ్ హాస్టల్‌లో హ్మ్. 7 ఏళ్ల పాప కంప్లీట్ బ్లైండ్. ఆ పాప హాస్టల్‌లో వాష్‌రూమ్ కడిగే అతను చేశాడు. అమ్మాయి మీద సెక్షువల్ అబ్యూస్ చేశాడు. హ్మ్. రేప్. దాని మీద ఆ సందర్భంగా గూడా ఈ చర్చ మేము చేసాము. గతంలో గూడా ఇచ్చాం. అనివార్యమైన స్థితిలో 10-5 మాత్రమే మెయిల్. అది గూడా లైక్ ఎలక్ట్రీషియన్, ప్లంబర్ ఇట్లాంటి కొన్ని పనులకి వాడుకోవాలి. విధిగా నైట్‌లో అలౌ చేయొద్దు. అదొకటి. హ్మ్. రెండోదేంటంటే ఒకవేళ మెయిల్ వర్కర్స్ కాంపౌండ్‌లో పని చేయాల్సొస్తది. పోలో ఇంకోటో హ్మ్. పర్యవేక్షణలో జరగాలి. అంటే ఆ మహిళా వార్డెన్‌లు ఉండొచ్చు. ఇంకెవరైనా ఉండొచ్చు. అట్లా కొన్ని చర్యలు తీసుకోవాలి అని గూడా గతంలో సూచించాం. కానీ ఇక్కడ ఈ హాస్టల్‌లో మనకి నిందకి, అనుమానానికి మధ్య మనం గూడా ఒకసారి ఎనలైజ్ చేసుకుంటే మేల్ వర్కర్స్ ఉన్నారు హాస్టల్‌లో. హ్మ్. ఆ మేల్ వర్కర్స్‌ని పెట్టడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. పోతే గుడ్లవల్లేరు ఆంధ్రాలో గుడ్లవల్లేరులో చూసాం. హ్మ్. అక్కడక్కడ హాస్టళ్లలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సీఎంఆర్ పెద్ద ఎత్తున వచ్చింది. ఆ గుడ్లవల్లేరు గూడా 300 వీడియోలు తీశారని జెప్పేసి హ్మ్. వాళ్ళు హ్మ్. ఆరోపిస్తున్నారు. వాళ్ళు ఆరోపిస్తున్నారు. హ్మ్. అట్లాగే ఆ మధ్య సంజీవ్ రెడ్డి నగర్‌లో ఒక అబ్బాయి ఆల్‌మోస్ట్ మైనర్ వాడు. హ్మ్. అతను హాస్టల్‌లో అమ్మాయిలవి చాలా తీసినట్టు కేస్ కూడా అయింది. బయటకు కూడా వచ్చింది. అది కూడా. హ్మ్. ఒక మైనర్‌కి అంత ధైర్యం ఎక్కడిది? హ్మ్. పక్కన ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బాత్రూమ్‌కి పెట్టి ఆ మైనర్ పిల్లగాడు వాడిని అమ్ముకుంటున్నాడు.
దీని చుట్టూ ఉన్న అనేక అంశాలు మనం పరిశీలన చేయాలి. ఒకటి, టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి కానీ, పరిజ్ఞానం కానీ ఆడవాళ్ళ పాలిట ఎందుకు శాపంగా మారుతుంది? గతంలో ట్రయల్ రూమ్స్లో చూసాం, మాల్స్లో. ఈ మధ్య కాలంలో తమిళనాడులోనూ ఎక్కడో కూడా ఒకటి జరిగింది. స్మృతి ఇరానీ లాంటి ఒక మినిస్టర్, కేంద్ర మంత్రి, ఆమె కూడా నాకు ట్రయల్ రూమ్లో అతను అనుమానించింది, ఏదో పెట్టారు. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి ఘటనలు, ట్రయల్ రూమ్స్ ఘటనలు బయటకు వచ్చినాయి. అంటే ట్రయల్ రూమ్స్లోకి ఆడవాళ్ళు వస్తారు కాబట్టి మన హైదరాబాద్లో కూడా జరిగింది, పంజగుట్ట. అంటే నేనేమంటున్నా అంటే ట్రయల్ రూమ్స్లో ఆడవాళ్ళు వచ్చి బట్టలు మార్చుకుంటారు కాబట్టి కెమెరాలు పెడుతున్నారు, హిడ్డెన్ కెమెరాస్. అట్లాగే చాలా చోట్ల జరుగుతున్న ఘటనలు చూస్తే టెక్నాలజీని ఆడవాళ్ళ శరీరాల మీద ప్రయోగిస్తున్నారు, ఆడవాళ్ళకి వ్యతిరేకంగా. అంటే వీటితోటి ఏ ప్రయోజనం ఉంది? ఏ ప్రయోజనం లేకుండా ఇవన్నీ చేస్తున్నారా? అంటే ఏంటి అసలు ఇష్యూస్ చూడాలి. ఒకటి, ఈ చిత్రీకరణల ద్వారా బ్లాక్మెయిల్ చేయొచ్చు. అది డబ్బు కోసం కావచ్చు, వాళ్ళని బలవంతంగా లొంగ తీసుకోవడం కావచ్చు. మన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెంలో, సంగారెడ్డిలో, ఇంకా మరికొన్ని చోట్ల ఇట్లా కెమెరాలతో తీసామని చెప్పి అమ్మాయిల్ని లొంగ తీసుకుని అనుభవించిన కేసెస్ ఉన్నాయి. అదంతా కూడా సెక్షువల్ అబ్యూస్, రేప్. అవన్నీ మనం బయటకు తేకపోవచ్చు, ఎందుకంటే ఆడపిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. మేము మా మహిళా సంఘంగా, ప్రగతిశీల మహిళా సంఘంగా మా దగ్గరికి వచ్చిన బాధితులందరినీ గబగబా మీడియాలో పంపించాం. ఎవరో ఎప్పుడో ఒక లైఫ్ థ్రెట్ ఉందంటే ఆ కేసుకు మాత్రమే మేము మీడియాకి ఇస్తాం. అంటే ఆ అమ్మాయి బ్రతికే అవకాశం లేదు బయట ఎక్స్పోజ్ చేయకపోతే అని. సామాన్యంగా మేము ఇవ్వం. ఎంతటి బాధితురాలైనా ఆమె మళ్ళీ తిరిగి దర్జాగా బతకాలి ఈ సమాజంలో, అవమానం లేకుండా ఆ సమస్యలోంచి బయటకు వచ్చి ఆమె నిలబడాలి. అందుకని మేము మీడియాని అక్కడ అవాయిడ్ చేస్తున్నాం. ఇట్లా వచ్చిన కేసుల్లో భర్తలు చిత్రీకరించిన కేసులు ఉన్నాయి, బాయ్ ఫ్రెండ్స్ చేసినవి ఉన్నాయి, అసలు తెలియకుండా బాయ్ ఫ్రెండ్ భర్త కాకుండా కూడా చేసినవి ఉన్నాయి. అది ఉందో లేదో కూడా వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఒక కొలీగ్ ఉంది, టీచర్ అమ్మాయి. ఆ కొలీగ్ ఇప్పుడు కొన్నిసార్లు వాళ్ళు బట్టలు మార్చుకోవడానికి ఏదో రూమ్ ఉంటుంది కదా ఏదైనా వెళ్ళిపోయేటప్పుడు, అట్లా మార్చుకుంటున్నప్పుడు నేను తీసానని చెప్తాడు ఒకడు. ఇట్లా రకరకాల ఘటనలు చాలా కేసుల్లో ఒక ఇంటిమేటెడ్ రిలేషన్షిప్లోనే జరుగుతున్నాయి. ఇట్లాంటి స్నానాల వాష్రూమ్స్లోనేమో ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు. కానీ వీటి పర్యవసానం మాత్రం బలవంతంగా భయపెట్టి లొంగ తీసుకోవడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి, డబ్బులు డిమాండ్ చేయడానికి. ఒక అమ్మాయి 3 times వెళ్ళింది, ఇంక వాడు ఆగట్లా. 3 times అయిపోయాక అమ్మాయి నేను రాను అని మొండికేసి నాకు పెళ్లి సంబంధం కుదిరిందంటే, నువ్వు పెళ్లి చేసుకోగానే నేను రమ్మన్నప్పుడల్లా రావాలి, ఎందుకంటే వాడు పిల్లలు ఉన్నాడు, నువ్వు పెళ్లి చేసుకో అంటే ఆ అమ్మాయి ఎంత టార్చర్ అనిపిస్తుంది, ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది. కాబట్టి ఈ వాష్రూమ్స్లో పెట్టేవి కానీ, హాస్టల్స్లో పెట్టేవి కానీ అమ్ముకోవడానికి, ఇది కాకుండా వీటిని తీసుకుపోయి అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కానీ, లేదంటే భర్త కానీ, లేకపోతే ఎక్స్ అవన్నీ కూడా బ్లాక్మెయిల్కి. ఇప్పుడు 300 మందికి కెమెరాలు పెట్టి చేశారనంటే వాళ్ళకి కేవలం అమ్ముకోవడానికేనా, లేకపోతే వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి? బ్లాక్మెయిల్ చేస్తారు అంతే. ఇప్పుడు 300 అంటే అది మనకు సంఖ్య కరెక్ట్గా తెలియదు, సీఎంఆర్దైనా అదే వాళ్ళు 300 అన్నారు, వీళ్ళకి మనకు సంఖ్య తెలియదు అంటున్నారు. మా దగ్గర కూడా 300 అని. కానీ బాత్రూంలో ఒక కెమెరా పెడితే అది హిడ్డెన్ కెమెరా కాబట్టి రోజు పిల్లలు పోయి స్నానాలు చేసి వస్తారు కదా, ఎన్ని వీడియోలైనా ఉండొచ్చు. దానికి అసలు కెమెరా పెట్టారా లేదా, ఎందుకు పెడతారు అంటే ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేయడానికే. బ్లాక్మెయిల్ డబ్బుల కోసం కావచ్చు, బలవంతంగా లొంగ తీసుకుని అనుభవించడానికి, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అసాల్ట్ చేయడానికే వాటిని వాడుకుంటారు. అంటే ఇది ఎంత హీనమైన సంస్కృతి. ఎంత సైన్స్ పెరిగినా టెక్నాలజీ, సైన్స్లు టెక్నాలజీ పెరిగేది ఆడవాళ్ళని హింసించడానిక. ఎంత ఇప్పుడు పెళ్ళిళ్ళు విషయంలో భయపడతారు, కుటుంబంకి తెలుస్తుందని భయపడతారు, సోషల్ మీడియా చాలాసార్లు బిల్లో వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తామంటారు. మాకే ఒక 15-20 కేసులు వచ్చినాయి, వాట్సాప్లో సోషల్ మీడియాలో మేము సర్క్యులేట్ చేస్తామని. కాబట్టి ఆ అమ్మాయి పడే హింసకి అసలు ఏ రకమైనటువంటి పరిష్కారం వెతుకుతాం మనం, ఏ రకమైనటువంటి ధైర్యం? చాలా కొద్ది మంది బయటకు వచ్చి సిసిఎస్లో కేసులు పెట్టారు. సో ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఇమీడియట్ లోకల్ పోలీస్ స్టేషన్లో పెట్టాలి. ఏది భర్త అయినా, బాయ్ ఫ్రెండ్, భర్త అయినంత మాత్రం బెడ్రూమ్లో చిత్రీకరించమని లేదు. భర్త చేసిన సైబర్ క్రైమే, అంటే ఈ చిత్రీకరణలన్నీ సైబర్ క్రైమ్లే.
ఒకప్పుడు సైబర్ క్రైమ్‌లో ఇంత సివియర్ పనిష్మెంట్స్ లేవు. ఇప్పుడు చాలా సివియర్ పనిష్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి భర్త అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, పరాయి వాడైనా, మరెవడైనా స్త్రీల శరీరాల మీద ప్రయోగించే హింస అది వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళకి తెలియకుండా చేయడం అనేది పెద్ద తీవ్రమైన నేరం. వాళ్ళకి తెలిసిన రిలేషన్‌షిప్ అంటే భర్త, బాయ్ ఫ్రెండ్ తెలిసిన రిలేషన్‌షిప్. దాంట్లో కూడా ఈ చిత్రీకరణలు చేయకూడదు. ఫన్ కోసం తె చే చే తీసుకుంటున్నాం అంటున్నారు దొరకబట్టుకున్న కేసుల్లో. మనకు తెలిసిన కేసులు మా దగ్గరికొచ్చినాయి. పెళ్లి అనుకున్నాక వాళ్ళు ఇంటిమేటెడ్‌గా ఉన్న సందర్భాల్లో తీసుకున్నారు. అది తెలుస్తది ఏదో ఒక సందర్భం. తెలిస్తే ఒక అమ్మాయి జస్ట్ ఇట్లా ఫోన్ చేస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ తీశాడు. ఫన్ కోసం తీశాడంటే నువ్వు ఫన్ కోసం తీస్తే ఆ అమ్మాయి కన్సెంట్ తీసుకోవాలి కదా! ఇద్దరు ఓకే అనుకుంటే తీసుకుంటే అది వేరే విషయం. అది కూడా అనవసరం. నన్నైతే ఏ ఆడపిల్ల దానికి అనుమతించకూడదు. ఇప్పుడు ఫన్ కోసం తీసుకుంటారు. రేపొద్దున మీ మధ్య గొడవలైనయి అనుకో. అదే యూజ్ చేస్తారు. అదే యూజ్ చేస్తారు. కాబట్టి ఏ ఆడపిల్ల బాయ్ ఫ్రెండ్ కావచ్చు, భర్త కావచ్చు వాళ్ళ ఇంటిమేటెడ్ రిలేషన్‌షిప్స్‌ని పోర్ట్రేట్ చేస్తుంటే చిత్రీకరిస్తామంటే యాక్సెప్ట్ చేయకూడదు. చాలా వరకు ఆడపిల్లలకి తెలియకుండా చేస్తారు. ఇప్పుడు ఎదురుగా కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్‌లో పెడతారు. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు అవి ఇవి ఉంటాయి కదా! కంప్యూటర్స్. వాటిల్లో ఎక్కువ మంది పెడుతున్నారు. సో, హిడ్డెన్ కెమెరాస్ గింత గింత వచ్చినాయి. పెన్నులో కూడా పెడతారు. సో, ఎక్కడైనా పెడతారు. కానీ ఆడపిల్లలు అప్రమత్తంగా ఉండాలి. సరే ఈ ఈ జరిగిన కేసుల్లో అసలు ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. బ్లాక్‌మెయిల్, భయపెట్టడం. రిలేషన్‌షిప్‌లోంచి వెళ్ళిపోతారన్న భయం ఉంటే కూడా వాడతారు దాన్ని. వెళ్ళిపోతావా? నన్ను వదిలేస్తావా? నా దగ్గర ఉన్నాయి. నేను మొత్తం మీడియాలో పెట్టేస్తా. అంటే సోషల్ మీడియాలో, ఎఫ్‌బీలో పెట్టేస్తా అంటే చచ్చిపోతున్నారండి భయపడి. కాబట్టి అంటే ఎంత మార్పొచ్చినా ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బయటికొస్తున్నారు. కానీ ఎంత మార్పొచ్చినా బుర్రలో ఉన్న బూజు ఉంది కదా! ఆడపిల్లల పట్ల ఉన్న చులకన భావం, అసమానత, లైంగిక దృష్టి. అంటే ఇంకా మనం ఆడపిల్లల్ని సెక్స్ ఆబ్జెక్ట్స్‌గా చూస్తున్నాం. సెక్స్ ఆబ్జెక్ట్స్‌గా చూసే చోటే ఈ చిత్రీకరణలు జరుగుతున్నాయి. అవును మేడం. మీరన్నట్టుగా ఇప్పుడు ఇంత అప్‌డేట్ అవుతున్నా, ఇంత 2025 వరకు వచ్చినా గానీ, ఇదే సెక్షువల్ అబ్యూజ్‌మెంట్ అబ్బాయిల మీద జరగకుండా అమ్మాయిల మీద జరుగుతుందంటే మీరన్నట్టు ఇంకా చులకన భావం ఉన్నట్టే ఆడవాళ్ళ మీద. జెండర్ ఇష్యూ అదే. స్త్రీల పట్ల పితృస్వామిక భావజాలమే ఈ రకమైన చిత్రీకరణలు చేపిస్తోంది. అంటే ఆడవాళ్ళని మేము గౌరవిస్తాం. ప్రపంచంలో ఎక్కడ ఆడవాళ్ళ పట్ల గౌరవం లేదు కానీ భారతదేశంలో మాత్రం స్త్రీలను దేవతలుగా చూస్తాం. పత్తి కట్టబ్బు ఇదంతా బుల్షిట్. ఆడవాళ్ళని మన దేశంలో గౌరవంగా చూస్తారని పెద్ద పచ్చి అబద్ధం. ప్రపంచం అంతా అంటే వాళ్ళు ఓపెన్ అమ్మా. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలన్నా వాళ్ళు ఓపెన్. చాలా దేశాల్లో అనేక రకాల సెక్స్ లైఫ్స్ ఉన్నాయి. ఇంకోటి అది వాళ్ళు ఆ దేశానికి సంబంధించింది. అక్కడెక్కడ గౌరవం లేదు, మాకే గౌరవం ఉందంటే మీరు రహస్యంగా ఏమైనా చేస్తారా? అక్కడంతా ఓపెన్ ఉండొచ్చు కానీ మీరు చాలా దుర్మార్గం కదా! అమ్మాయి కన్సెంట్ లేకుండా, అమ్మాయికి తెలవకుండా దుర్మార్గంగా చేస్తున్నారు ఒకటి. రెండవది స్త్రీలను గౌరవిస్తున్నామని మనం భజన కొట్టుకుంటే అయిపోతుందా? ఎక్కడ మాకు మహిళా దేవతలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము బాగా అంటే ఏంటి గౌరవిస్తున్నాం అని చెప్పడానికి మాకున్నంత మంది మహిళా దేవతలు ప్రపంచంలో ఎక్కడా లేరు. కాబట్టి మేము గౌరవిస్తున్నాం. అంటే ఏంది? అంటే నువ్వు అంత చులకనగా చూస్తావు, ప్రాపర్టీ అవుట్లుక్‌తో చూస్తావు. అంటే స్త్రీలని ఒక ఆస్తిగా భావిస్తావు, ఒక విలాస వస్తువుగా చూస్తావు, ఒక భోగ వస్తువుగా చూస్తావు. ఆమె శరీరాన్ని కేవలం లైంగిక వాంఛలు తీర్చేటువంటి ఒక అస్త్రంగా చూస్తావు. అంటే మనిషిగా చూడు. ఏనాడో చలం చెప్పాడు ఆమెను మనిషిగా చూడండి. స్త్రీ అంటే మనిషి. మనిషిగా చూడండి. ఒక బుర్ర ఉంటుంది, బుద్ధి ఉంటుంది, దానికి జ్ఞానం ఉంటుందని గుర్తించండి, తెలివి ఉంటుందని గుర్తించండి, ఆమెకు హృదయం ఉంటుంది, దానికి అనుభూతి ఉంటుందని గుర్తించండి, ఆమెకు శరీరం ఉంటుంది, దానికి వ్యాయామం ఇవ్వండి. ఇవన్నీ మాట్లాడారు. ఇన్నేళ్ల ప్రస్థానంలో స్త్రీవాదుల నుంచి మహిళా సంఘాల కార్యకర్తలుగా స్త్రీల అస్తిత్వం కోసం, స్త్రీల హక్కుల కోసం, ఈక్వాలిటీ కోసం, సమానత్వం కోసం పనిచేస్తున్నాం. ఎన్నో దశాబ్దాల పోరాటాలతో వచ్చాయి ఈ చట్టాలు. ఏ చట్టం కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళు మినిమం. అంటే నేను 10 ఏళ్ళు తక్కువ, మినిమం 10 to 15 ఇయర్స్ నుంచి 30-40 ఇయర్స్ ఫైట్ ఉన్నాయి ఒక్కొక్క చట్టంకి. అంటే దశాబ్దాల పోరాటాలతో సాధించుకున్న చట్టాలు ఎవరికి ఎందుకు ఎక్కవో, ఎందుకు అర్థం కావు? అవన్నీ నేరం కదా, ప్రతిదీ నేరమే. లైంగిక వేధింపులు అంటే ఏంటో చెప్పారు, లైంగిక దాడి అంటే ఏంటో చెప్పారు, లైంగిక హింస అంటే ఏంటో చెప్పారు.
లైంగిక అత్యాచారం అంటే ఏంటో చెప్పారు. ఇవన్నీ డిఫైన్ అయ్యి ఉన్నాయి మన చట్టాల్లో. మరి ఇవన్నీ ఎవరికి ఎందుకు ఎక్కట్లేదంటే దానికన్నా మించి మన సినిమాల చిత్రీకరణలు కావచ్చు, మన బుర్రల్లో ఉన్న బూజు భావజాలం కావచ్చు, మనకున్న కన్జర్వేటివ్ థింకింగ్ కావచ్చు, ఆడవాళ్ళని మనం లైంగిక వస్తువులుగా చూస్తున్నాం. అంటే మనుషులుగా చూడట్ల, కేవలం సెక్స్ ఆబ్జెక్ట్స్గా చూస్తున్నాం. దాని వలన ఇటువంటి ఆలోచనలు మార్పు రాక ఏ టెక్నాలజీ వచ్చినా ఆమెను ఎట్లా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాం అంటున్నారు. అబ్బో! ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దగ్గర ఉన్నది గౌరవం అంటారు కదా! నువ్వు అవును. అమెరికా పోతే స్టేర్ చేస్తే తప్పు. చిత్రీకరణ సంగతి వదిలేయి. నిన్ను నేను స్టేర్ చేస్తే అబ్బాయిగా, తప్పదు. వీడు నన్ను బాగా తీవ్రంగా నన్ను ఇబ్బంది పెట్టేలా చూస్తున్నాడు, షీ ఈజ్ స్టేరింగ్ ఎట్ మీ అని పోయి అమ్మాయి కేసిస్తే పోలీసులు వచ్చి పట్టకపోతారు. ఈవెన్ అరబ్ కంట్రీస్ లో కూడా బుర్కా వేసుకున్న అమ్మాయిని చూసినా కూడా అరెస్ట్ చేసిన అంటే కెమెరా స్టేర్ చేయడం అంటే ఇప్పుడు ఇబ్బంది, ఆ అమ్మాయి ఎక్కడో ఇబ్బంది పడింది అనుకో, ఆ ఇప్పుడు చూపుల్లో కూడా చూపుల వీళ్ళు కూడా వలన జరిగే వల్గారిటీ ఉన్న చూపులతో ఇబ్బంది పడినప్పుడు అమ్మాయి కంప్లైంట్ చేస్తే కేర్ చేస్తారు, అక్కడ చట్టం తప్పు పడుతుంది. మరి మనకెందుకు లేదు? అవును. నేను ఈ దేశం ఆ దేశం అట్లే, ప్రపంచంలో అనేక దేశాల్లో చూపుల ద్వారా కూడా ఇబ్బంది పెట్టద్దు అనే స్పృహ ఉంటే వాళ్ళు గొప్ప దేశమా, మనం గొప్ప దేశం? ఇన్ని చట్టాలున్నా చూస్తే ఏం పోయింది నీకు, దానికోసమే వచ్చినావా అంటాడు పోలీసుడు. ఆ టచ్చే కదా, అది కామన్. సినిమాలో హీరోలు టచ్ చేయట్లే హీరోయిన్లు. సినిమాలో హీరోలు టచ్ చేస్తాడు, వాడు కొడతాడు, ఇంకేదో చేస్తాడు, అమ్మాయికి ఇష్టం ఉన్నా లేకున్నా వెంటబడతాడు. అరే ఆ అమ్మాయిని వెంటబడుతున్నావు, ఆమె సినిమా పోలీస్ కమిషనర్ కూతురు అంటే పోలీస్ కమిషనర్లకి మొగుళ్ళు ఉండరా అంటే నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? నువ్వు అమ్మాయి అంగీకరిస్తే కదా, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే కదా మీరు నీ ప్రేమను యాక్సెప్ట్ చేయాలి, నీ పెళ్లి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు కదా నువ్వు మొగుడయ్యేది. మరి ఈ లోపలే ఆమెకి ఇష్టం లేదు, ఆమె పట్టించుకోదు, నువ్వు వెంట పడతావు, పిచ్చి పిచ్చి పాటలు పాడతావు, కళ్ళు వేలిపోతే అదైతే ఇదైతే అని నువ్వు యాక్సెప్ట్ చేయమని ఫోర్స్ చేస్తావు, ఆ అమ్మాయి అంగీకరించదు, అప్పుడు నువ్వు ఎట్లా మొగుడుగా ఫిక్స్ అవుతావు అంటే ఆ అమ్మాయి కన్సెంట్తో సంబంధం లేదు. సో మేము ఏం చెప్తున్నాం, ఇన్ని చర్చలు ఇన్ని మాటలు ఎందుకు? వితౌట్ కన్సెంట్ డోంట్ టచ్ హర్. మీడియా ప్రచారం చేయాలి, ఆమె అంగీకారం లేకుండా ఆమె టచ్ చేయొద్దు. కానీ ఈ మధ్య కాలంలో మహిళల కోసం చాలా చట్టాలు వచ్చాయి. మహిళల వల్ల అబ్బాయిలు ఇబ్బందులు పడుతున్నారు. మహిళలకు ఏం జరిగినా చట్టాలు ముందుకు వస్తున్నాయి తప్ప అబ్బాయిలకైతే చట్టాలు ముందుకు రావట్లేదని కొన్ని భార్య బాధితుల సంఘాలు కానీ లేకపోతే అబ్బాయిలు కానీ కేవలం ఈ చట్టాలు అమ్మాయిలకైనా మాకు కాదా అని దీని మీద ఆరోపణ చేస్తున్నారు. ఎట్లా చూడాలంటారు? పితృస్వామ్యంలో ఉన్న అసహనం వాళ్ళు ఇప్పుడు ఈ ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ వరకట్నం వల్లనే మాకు ఈ బాధలు వస్తున్నాయి, అసలు వరకట్నం తీసుకోకపోతే గొడవే ఉండదని ఎవడైనా క్యాంపెయిన్ చేశాడు ఇప్పటిదాకా? కట్నం తీసుకునేటప్పుడు తీసుకుని ఆమె కేసు పెడితే మేము భార్య బాధితులు అంటున్నారు. అసలు ఎవడైనా ఒక మగవాడు ఒక ఆడపిల్ల మీద రేప్ చేయొద్దు, ఇదే మగవాళ్ళ సంఘాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేయొద్దు, లైంగిక వేధింపులకు పాల్పడొద్దు, కట్నాలు తీసుకోవద్దు, మనం నేరస్తులుగా మారొద్దు అని ఎందుకు క్యాంపెయిన్ చేయరు? ఇప్పుడు చట్టం ఉంది కాబట్టి నేరస్తులు. చట్టం దేనికి నేరం? ఒక అమ్మాయి మీద అత్యాచారం చేస్తే పసి పాప నుంచి ముసలమ్మ వరకు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి, చెయ్యొద్దు అనేది చట్టం. కాబట్టి మీరు ఎప్పుడు అక్యూజ్డ్గా ఉంటున్నారు నేరస్తులుగా? అది చేసినప్పుడు మరి నువ్వెందుకు స్టాండ్ తీసుకోవు? అత్యాచారం చేయొద్దు, ఏ మగవాడు అత్యాచారం చేయొద్దు, ఆమె అంగీకారంతో ఉండాలి తప్ప ఏదైనా. అత్యాచారాలు తప్పు, లైంగిక వేధింపులు తప్పు, ఏ పిల్లని వేధించొద్దు, బ్లాక్మెయిల్ చేయొద్దు, సెక్షువల్ అబ్యూస్ చేయొద్దు, హింసించొద్దు, వెంటపడొద్దు, వరకట్నమే తీసుకోవద్దు. గొడవలు వచ్చినప్పుడు మన మీద ఉండవు కేసులు. నువ్వు వరకట్నమే తీసుకోనప్పుడు గొడవ ఉండదు, కానీ వరకట్నం తీసుకుంటే అది సాంప్రదాయం. వాడు ఏమంటాడు భార్యాభర్తల సంఘం, వరకట్నం తీసుకున్నామండి, అది సాంప్రదాయం, వాళ్ళు కూడా ఇచ్చారు కదా అని సాంప్రదాయం అని వీళ్ళు ఇస్తారు, సాంప్రదాయం అని వాళ్ళు తీసుకుంటారు. గొడవలు వచ్చినాయి, 10 లక్షలు కట్నం తీసుకున్నాడు, 20 లక్షలు కట్నం తీసుకున్నాడు అని అక్కడ కేసు అవుతుంది. అంటే నువ్వు ఇతను వచ్చి మా దగ్గర అవును తీసుకున్నాం, పెళ్లి ఖర్చులు తీసుకున్నాం దాన్ని అంటే మరి కట్నం నేరం అని 61లో వచ్చింది చట్టం, ఎందుకు మీరు కేర్ చేయరు? భార్యా బాధితుల సంఘాలు ఇవన్నీ మాట్లాడి కట్నాలు తీసుకోకూడదు, ఆధిపత్యం చేయకూడదు, నో పవర్ ఎక్సైజ్ అన్న అదర్ హ్యూమన్ బీయింగ్, స్త్రీల మీదైనా ఎవరి మీదైనా ఆడవాళ్ళ మీదైనా మనుషుల మీద ఆధిపత్యం అనేది లేదు అని నువ్వు గుర్తించిన రోజు నీ మీద కేసులే ఉండవు. ఇంకెందుకు భార్యాభర్తల సంఘం? మేము భర్త బాధితుల సంఘం అని పెట్టలేదు ఎక్కడ.
కొడుకు బాధితులు, భర్త బాధితులు, తండ్రి బాధితులు ఏం లేవు. ఆడవాళ్ళ హక్కులు అంటున్నాం అంతే. హింస ఉండొద్దు, ఈక్వాలిటీ అంటున్నాం. ఈ చట్టాలు ఎప్పుడు అభ్యంతరకరం అవుతాయి? మొన్న సుభాష్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. రీసెంట్ గా మన ఇప్పుడు బెంగళూరులో ఆయన చనిపోయాడు, అతనే సూసైడ్ సుభాష్. సుభాష్. ఇంకా ఇప్పుడు ఢిల్లీలో కూడా ఇంకొక అతను చనిపోయాడు, సేమ్ ఇదే భార్య బాధితులు. వీళ్ళిద్దరు కేసుల వల్ల ఈ మధ్యన మగవాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఈ ప్లకార్డులు పట్టుకొని అంటే నిలబడడం వీళ్ళు జరుగుతుంది. ఏమంటున్నారంటే, పిల్లలు పుడితే పిల్లలకి మెయింటెనెన్స్ ఇస్తే అది నేరం. ఇప్పుడు బెంగళూరు టెక్కి ఉమ్, మెయింటెనెన్స్ అడగడమే నేరం అన్నట్టు మాట్లాడుతున్నారు. అవును. ఎవరైనా ఒకటండి, ఆడవాళ్ళు చట్టాలని మిస్యూజ్ చేసుకోరంటే చేసుకోవచ్చు, ఒక 1% 2%, అది కాదు ఇష్యూ. ఈ జరుగుతున్న కేసుల్లో వాళ్ళు ఈ సంఘాల వాదన ఎట్లా ఉందంటే, ఇంతమంది మగవాళ్ళు చచ్చిపోతున్నారు. ఉమ్. అంటే ఈ మగవాళ్ళందరూ పెళ్ళాలు పెట్టే బాధలకే చచ్చిపోవట్లే. అప్పుల భారం కావచ్చు, వాళ్ళకి ఇంకా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సైకలాజికల్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు స్కూళ్ళల్లో, కాలేజీల్లో స్ట్రెస్ వల్ల చనిపోతున్నారు చదువుకునే పిల్లలు. పెళ్ళిళ్ళు కాదు కదా, వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ వల్ల చచ్చిపోవట్లేదు కదా, స్ట్రెస్. భరణం వల్ల చచ్చిపోతున్నాం అంటే అంటే ఇప్పుడు అదే నేను అంటున్నా, భరణం బాధ్యత కదా. భరణం అనేది చట్టరీత్యా బాధ్యత. నీకు పిల్లలు పుట్టినప్పుడు భరణం ఇమ్మంటే చచ్చిపోతామని మాట్లాడతారు కానీ, అంటే అది వేధింపుగా మాట్లాడతారు కానీ అది బాధ్యతగా గుర్తించరు. అదొకటి. ఓవర్గా డిమాండ్ చేసే ఆడవాళ్ళు ఉండొచ్చు, లేరని నేను అన్నా. వెయ్యి అది చాలా ఎక్కువ, నా కెపాసిటీ ఇది, నా శాలరీ ఇది, అని proofs దీనికి చూపించుకోవచ్చు. లోబడే ప్రూఫ్లు చేసుకుని చేయొచ్చు. అది హెరాస్మెంట్గా బాధపడితే మా దగ్గర రోజు వచ్చే ఆడవాళ్ళు, మనం రోజు చూస్తున్న ఆడవాళ్ళు ఎన్ని రకాల హింసలు. నిన్న ఒక అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఇంత క్రూరమైన హింసను ఎదుర్కొంటుంది. పిల్లల్ని లాక్కొని అమెరికాలో ఉంది, 2 ఆర్టిజన్ చిల్డ్రన్ అమ్మాయికి. ఆ అమ్మాయి పడే బాధలు అక్కడ కోర్టు తప్పు పట్టింది కాబట్టి పిల్లల్ని కొడతాడు, భార్యను కొడతాడు. ఆమె కేసు కూడా పెట్టలే. కానీ అది ఒక పిల్లలు స్కూల్లో చెప్పకపోయినా టీచర్లు గమనిస్తే తల్లి అబద్ధం చెప్పింది, కొట్టలేదని. 2 సార్లు 3 సార్లు అయ్యే వరకు వాడు ఒక సైకో. పిల్లలు మీద ఎంక్వైరీ చేసి వాళ్ళు, ఆ తల్లి కూడా ప్రొటెక్ట్ చేయలేకపోయిందని పిల్లల్ని గుంజుకుంటే భర్త మీద కేసు పెడితే వాడు బారిపోయి వచ్చాడు. వాడు ₹1 ఇవ్వడు. అక్కడ ఆమెకి జాబ్ లేక ఆర్టిజం ఉన్న 2 పిల్లల్ని ఎట్లా పెంచుతుంది? ఈ మధ్యకాలం వీడియోలో వచ్చింది, ఐ డ్రీమ్లో దాంట్లో వచ్చింది. అవునవును. అట్లాంటి ఎన్నో కేసులు ఉంటాయి, అవి ఎవరు మాట్లాడరు. అంటే మొగుడు పెళ్ళాన్ని ఇబ్బంది పెట్టడం, హింసించడం క్వైట్ నార్మల్. ఆడవాళ్ళు బాధలు పడడం, హింసకి లోన్ అవ్వడం, చచ్చిపోవడం, చంపేయడం క్వైట్ నార్మల్. కానీ మగపిల్లల్ని వేధిస్తారా, మగోళ్ళని హింసిస్తారా అనే ఒక లైన్ ఏదైతే తీసుకున్నారో అదే తప్పు. నంబర్ 1. నంబర్ 2, ఎక్కడైనా 1 అర జరిగితే మీరు రోడ్డు ఎక్కుతున్నారు. మరి ఇన్నేళ్ళుగా ఇప్పుడు కూడా కొనసాగుతున్న వాటి సంగతి ఏంటి? ఎంతమంది స్త్రీల శరీరాలు హింసకి కనిపిస్తున్నాయి? గురవుతున్నాయి. వీళ్ళు లెక్క ఏదైతే చెప్తున్నారో ఇక్కడ కూడా ఆర్థిక భారం. ఈ కూతుళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కావచ్చు, ఎందుకు కట్నాలు ఇవ్వాలి, ఎందుకు అప్పులు చేయాలి, ఎందుకు అప్పుల భారం మోయాలి? అంటే ఆ అప్పుల భారంతో చనిపోయినప్పుడు ఆడపిల్లల వలన అంటారు కానీ ఎట్లా ఆడపిల్లలు? ఒక వరకట్నమే ఒక దురాచారం అని మనం అంటున్నాం. నువ్వు దురాచారానికి బలయ్యావని ఎందుకు చెప్పుకో? ఈ భార్యాభర్తల సంఘాలు వరకట్నం అనే దురాచారం చాలా మంది అబ్బాయిలు సఫర్ అవుతున్నారు. అవసరం లేదు వరకట్నం, మేము తీసుకోము, ఇవ్వమని ఎందుకు మాట్లాడరు? ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదంటే ఎంతమంది రిలీఫ్ ఫీల్ అవుతారు? ఆస్తి హక్కు ఇచ్చేయండి, ఎంత ఉంటే అంత, ఆ అమ్మాయి పేరు మీద ఇచ్చేయండి. ఎంత ఉంటే అంత. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు ఉంటే చేరిసగం, 2 ఒక మగపిల్ల ఒక ఆడపిల్ల ఉంటే చేరిసగం. ఎంత ఉంటే అంత. 10 లక్షలు ఆస్తుంటే 5,000కి 5 ఇవ్వండి, ఆమెకు వచ్చే షేర్లోంచి ఖర్చు పెట్టండి. అది ఏదైనా సరే. ఎందుకు ఇవ్వాలి? ఈ రోజుకి కూడా ఇంటికి ఇవ్వలేదు, ఆడబడుచుకి ఇవ్వలేదు, ఆడబడుచు కట్నం సరిపోదు, బిచ్చపోళ్ళు, రోడ్డు సైడ్ వాళ్ళు, మీరు పనికిరానోళ్ళు, ఇవే మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు చూడండి, పెళ్ళంటూ చేస్తారు, పెళ్లిలో ఎవరైనా మర్యాదలు పాటించలేదు అనుకోండి, అరే ఇందులో మనిషిని గౌరవించలే, ఆడపిల్లోళ్ళని కావచ్చు, మగపిల్లోళ్ళని కావచ్చు. కానీ ఎప్పుడు కూడా ఆడపిల్ల వాళ్ళు గడగడలాడుతూ మర్యాదలు చేయలేదనే మాట ఎందుకు వస్తుంది? అంటే మగపిల్లాళ్ళు మర్యాదలు చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ చేయాల్సిన వాళ్ళు ఎవరు? ఆడపిల్లలు. అది కదా మన సాంప్రదాయం. అక్కడి నుంచి కదా మొదలైంది ఆలోచన. దానివల్ల ఎంతమంది కొట్టుకుని విడిపోతున్నారు? గడగడలాడుతూ మర్యాదలు చేయలేదు, సరిగ్గా మర్యాదలు చేయలేదు, సరిగ్గా గౌరవించలేదు. మన మగపిల్ల వైపు నుంచి
సరిగ్గా గౌరవించలేదని ఎప్పుడైనా చర్చ జరుగుతుందా? సరిగ్గా మర్యాదలు చేయలేదని గౌరవిస్తే ఎట్లున్నా అడ్జస్ట్ అవుతున్నారు. అంటే అది చర్చనీయాంశమే కాదు. సపోజ్ ఆ ఆడపిల్లోళ్ళు మీరు కూడా మమ్మల్ని గౌరవించలేదన్నారు అనుకో, అది హింస అయిపోతుంది. అంటే ఇట్లా అంటే ఒక ఫిక్స్డ్ ఒపీనియన్స్ మనకున్నాయి. మనము సాంప్రదాయాల పేరుతోటో రకరకాల పేరుతోటో ఆమోదిస్తున్న హింస ఒకటి ఉంది, లేదా ఆమోదిస్తున్న అసమానత డిస్క్రిమినేషన్ ఒకటి ఉంది. అంటే ఆ డిస్క్రిమినేషన్ని ప్రశ్నించకపోతే వీళ్ళకి ఆ హక్కులు ఉన్నట్టు, మంచిగా ఉన్నట్టు. నువ్వు చేసే అసమానతని, నువ్వు చేసే డిస్క్రిమినేషన్ని, నువ్వు చేసే హ్యూమిలియేషన్ని, నువ్వు చేసే హింసని ప్రశ్నిస్తే వీళ్ళు హక్కులు కోల్పోయినట్టు. అక్కడ అదే జరుగుతుంది. మీరు చూడండి, ఈ ఈ ఈ ఈ డేటా తీసుకొచ్చిన వాళ్ళు వీళ్ళని నేను అడుగుతున్నా, మంచిది ఈ డేటాలో అందరూ భార్యల వల్లనే చచ్చిపోయిన తల్లుల వలన, భార్యల వలన, చెల్లెల వలన చచ్చిపోయారని ఉందా? లేదు. ఆర్థిక భారం. నువ్వు పనికి మాలిన చెత్త సాంప్రదాయాలు పెట్టుకుని అసమానమైనటువంటి సంబంధాలని, బంధాలని, ఆర్థిక బంధాలని మన చుట్టూ పెట్టుకుని సాంప్రదాయం పేరుతో, సంస్కృతి పేరుతో నువ్వు అప్పుల భారంలోకి వెళ్తే ఆ పిల్ల ఎట్లా బాధ్యురాలు అవుతుంది? అంతే కదా. అది ఎవడు మాట్లాడలే. తీయండి లెక్కలు. చనిపోయిన వాళ్ళని లెక్కేసుకుని అదంతా ఆడవాళ్ళ ఖాతాలో వేయకుండా రీజన్స్ తీయండి. ఇంకొక మాట ఏమంటున్నారంటే, ఈ ఆర్థిక భారం ఓన్లీ మగవాళ్ళే ఎందుకు మోయాలి, ఆడవాళ్ళకి దీని మీద లేదా అదే అని నేను కూడా చెప్తున్నాం. మరి చెలం గురించి మళ్ళీ మాట్లాడుకోవాలంటే బిడ్డల పెంపకం ఇద్దరు, పిల్లల పోషణ ఇద్దరు. సో వాళ్ళ పోషణ పుట్టిన నుంచి వాళ్ళ ఇప్పుడు ప్రపంచంలో ఇండియా ఒకటే లేదండి, అనేక దేశాలు ఉన్నాయి. బాలింతలు కూడా మొగుళ్ళకి కాఫీ ఇవ్వాలి, చేసి పెట్టాలి. అంటే ఇప్పుడు నేను అన్నాను, ఓ కాఫీ ఇవ్వడమే తప్ప ఈ మహిళా సంఘాలుగా అంటారు. ఇష్టంతో ఏదైనా చేసుకోవచ్చండి, ఎవరైనా ఎవరికైనా చేసుకోవచ్చు. కానీ అది మ్యాండేటరీ అయ్యి ఆమె బాలింత అయినా చూలింత అయినా ఆమె నెత్తిని వంట. ఇవాళ అమెరికాలో ఉన్న మన ఇండియన్స్లో ఆమె బాలింతగా ఉంటూ డైపర్ వేయమంటే కొట్లాడుకునే కేసులు మన దగ్గరకు వచ్చాయి. అట్లానే డైపర్ వేసిన మగ పిల్లలు లేరా? అక్కడున్న సమాజాన్ని బట్టి అట్లా అడ్జస్ట్ అయ్యి కూరగాయలు తెచ్చుకోవడం, వంట చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇద్దరు చేస్తున్న వాళ్ళు కూడా చాలా పెరుగుతున్నారు అక్కడ. వాళ్ళే ఇక్కడికి వస్తే మళ్ళీ డైపర్ వేయరు, వాళ్ళే ఇక్కడికి వస్తే వంటింట్లో హెల్ప్ చేయరు. అమెరికాలో చేయొచ్చు, కానీ ఇండియాలో చేస్తే అవమానం, కుటుంబమే ఒప్పుకోదు అక్కడ. సో ఇంత డిస్క్రిమినేటెడ్ వాల్యూ సిస్టంలో మనం ఉండి ఇవన్నీ మాట్లాడుతున్నాం. మగవాళ్ళే ఎందుకు భారం మొయ్యాలి, ఆడవాళ్ళు కూడా మొయ్యాలి. ఇవాళ 80% శ్రామిక వర్గ స్త్రీలు శ్రమ చేసి కుటుంబాలు నడుపుతున్నారు. మీరు పోయండి, మీ కెమెరా పుచ్చుకుని బస్తీలకు వెళ్ళండి, ఆడవాళ్ళందరూ ఇట్లా కూర్చుని తింటున్నారా? వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు చేసే జీతాలతోటే కుటుంబాలు నడుస్తున్నాయి అక్కడ. ఎక్కువ భాగం నేను అన్నది మగవాళ్ళంతా చెడ్డవాళ్ళని నేను అన్ను. ఎక్కువగా తాగుబోతులు ఉన్నారు. ఇవాళ గ్రామాలకు రండి, తెలంగాణలో ఏ గ్రామమైనా పోదాం, ఆంధ్రలో ఏ గ్రామమైనా పోదాం. మనం వెళ్ళి నీ ఆలోచన వద్దు, నా ఆలోచన వద్దు, గ్రామంకి పోయి కెమెరా పెట్టండి. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఆ గ్రామంలో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది మగవాళ్ళు తాగుతున్నారు, ఎంతమంది ఆడవాళ్ళు తాగుతున్నారు, ఎంతమంది కుటుంబానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. తెలంగాణలో ఇవాళ అనేక గ్రామాల్లో మేము చూసాం, ఆంధ్రలో అనేక గ్రామాల్లో చూసాం. మగవాళ్ళు తాగి 40 ఏళ్ళ లోపల చచ్చిపోతున్నారు. 40 దాటిన మగవాళ్ళే కనపట్లేదు, చాలా తగ్గిపోయింది వాళ్ళ సంఖ్య. 20 లోపల 40 పైన ఉన్నారంటే ఈ ఈ చెత్త కల్చర్ లేని వాళ్ళు, అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు 40-50 పైన బతుకుతున్నారు. 20 ఏళ్ళ లోపల ఏం తాగినా అది యంగ్ ఏజ్ కాబట్టి ఉంటున్నారు. కానీ నీకు ముఖ్యంగా 30 to 40 మధ్య ఎందుకు లేదు? రోగాల కుప్పలుగా ఉన్నారు వాళ్ళు. మరి దీనికి బాధ్యతలు మగవాళ్ళు గారా? ఆ కుటుంబాలు కావా? ఇవన్నీ ఎవరైనా లెక్కలేస్తారా? ఇన్ని తాగుళ్ళు ఎందుకని ఈ భార్యాబాధ్యతల సంఘాలు సగం గొడవలు తాగుడు వలన. మనం తాగొద్దు అంటే నువ్వు హక్కులు అడుగు, మనం తాగొద్దు, కట్నం తీసుకోవద్దు, ఆడవాళ్ళని వేధించొద్దు, ఇవన్నీ లిస్టు మాట్లాడి అప్పుడు కూడా మా మీద కేసులు పెడితే ఒప్పుకోమని మాట్లాడు. ఎందుకు మాట్లాడరు? ఇదొక అంశం. రెండోది, అసలు మేము హైదరాబాద్ బస్తీల్లో సర్వేలు చేస్తాం, గ్రామాల్లో సర్వే చేస్తాం, గూడాలు తండాల వరకు చేస్తాం. ఎక్కడ చూసినా పితృస్వామ్యం ఉంది. వాడు సంపాదించేది తాగుడుకు పోతే ఇచ్చేది కూరగాయల మందం. మన హైదరాబాద్ బస్తీల్లో పోండి, మీరు చెప్తారు, కూరగాయల మందం ఇస్తారు వాళ్ళు 20-30, ఇదే తాగేస్తారు. అది కూడా ఈయనోడు ఉన్నాడు, అది కూడా ఇచ్చేటోడు ఉన్నాడు, ఒకరోజు 20, ఒకరోజు 50, కానీ మొత్తం ఇవ్వడు. కానీ వీళ్ళు ఇండ్లల్లో పని మనుషులుగా చేస్తూ, అడ్డ కూలీలుగా చేస్తూ వీళ్ళు మొత్తం తెచ్చి కుటుంబానికి పెడుతున్నారు. అది రియాలిటీ. 80% శ్రామిక స్త్రీలు కుటుంబంలో ప్రధానంగా బ్రెడ్ విన్నర్స్. ప్రభుత్వమే చెప్పింది 76% స్త్రీ ఆధారిత కుటుంబాలు, మేమిచ్చినవి కాదు.
36% విడోస్ ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? మగోళ్ళు తాగి చచ్చి బ్యాడ్ వదిలి కల్చర్‌తో చచ్చిపోయినోళ్ళు, తాగి తందనాలాడి చచ్చిపోయినోళ్ళు గారా? ప్రభుత్వం ఇచ్చిన 36% ఆడవాళ్ళు ఎందుకు విడోలుగా ఉన్నారు? అంతా ఆడోళ్ళు చంపినోళ్ళేనా? ఆ? తాగి చచ్చినోళ్ళ లిస్టు నీకు పట్టుకొని తిరగడం చేతగాక ఆడోళ్ళ మీద దోసిపడేయడం, ఎక్కడో ఆత్మహత్యలు చేసుకుంటే. ఇవన్నీ ఇర్రేషనల్, చాలా అసంబద్ధమైన వాదనలు. కాబట్టి స్త్రీలు చెడ్డవాళ్ళుగా ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు, అక్కడక్కడ క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయితే అయ్యి ఉండొచ్చు. కానీ అయి చూపించి మగవాళ్ళ హక్కుల కోసం బయలుదేరిన వాళ్ళకి కొంచెమైనా బుర్ర బుద్ధి ఉండాలి. మేడం ఇప్పుడు ఈ ఆడవేల మీద అణచివేత గాని, మనకి ఇంత తక్కువ చూడడానికి ఇండియాలోనే ఎక్కువ రావడానికి గల కారణాలేంటి? ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ఎక్కువగా ఉందని అంటున్నారు. సో, ముఖ్యమైన కారణాలేంటి? లేదంటే ఇది మారడానికి ఎక్కడి నుంచి మొదలు కావాలి? రాజకీయం నుంచా? లేకపోతే ఇంట్లో నుంచా? ఎక్కడి నుంచి మార్పు రావాలంటారు? అంటే టువర్డ్స్ ఈక్వాలిటీ అనే డాక్యుమెంట్ ప్రపంచంలో ఐక్యరాజ్యసమితి 75లో విడుదల చేసింది. టువర్డ్స్ ఈక్వాలిటీ అంటే సమానత్వం వైపుగా అడుగులు వేయాలి. అంటే పాలకుల మీద బాధ్యత పెట్టారు. 75 ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మన దేశం కూడా టువర్డ్స్ ఈక్వాలిటీ అనే డాక్యుమెంట్ మీద వర్క్ చేసింది. అందులో భాగమే అనేక చట్టాలు, చర్యలు. ప్రపంచంలో అందరూ కూడా నిజాయితీగా ఆ వైపు పెట్టారు. ఇప్పుడు ఒక దేశం ఉంది, అవినీతి పెరుగుతుంటే అవినీతిని నిరోధించడానికి కొన్ని చర్యలు తీసుకుంది. సక్సెస్ అవినీతి చాలా తగ్గించుకుని అవినీతి రహిత దేశంగా నిలబడ్డాయి అనేకం. మలేషియా, సింగపూర్, బ్యాంకాక్ ఇట్లాంటి. అట్లాగే అమెరికా లాంటి దేశాలు ఉమెన్ ఆడవాళ్ళు రెండవ శ్రేణి పౌరులుగా ప్రపంచంలోనే ఉన్నారు. సైమన్ ది బూవర్ సెకండ్ సెక్స్ అనే పుస్తకమే రాసింది. అంటే ఆడవాళ్ళు రెండవ శ్రేణి పౌరులు. కానీ స్కాండినేవియన్ దేశాల్లో నీకు ఆడవాళ్ళకి వాళ్ళకి డిస్క్రిమినేషన్ గురి కావట్లేదు కదా. 0.01%, 1% లోపలే కొన్ని దేశాలు ఉన్నాయి. అంటే వాళ్ళు బయటపడగలిగారు కదా. అంటే ఈక్వాలిటీ కోసం పనిచేసినప్పుడే వాళ్ళు బయటపడగలిగారు. అట్లాగే అమెరికా లాంటి దేశాల్లో కూడా నేను చెప్పా కదా, స్టేర్ చేస్తేనే నేరంగా. నువ్వు డిస్క్రిమినేషన్ కలర్ కానీ, రేషియల్ కానీ, ఏదైనా రేషియల్ కలర్, ఫిజిక్, అంటే బాడీ షేమింగ్, ఇవన్నీ నేరాలుగా వాళ్ళు చూస్తున్నారు. అవి స్ట్రింజెంట్ లాస్గా పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు. కాబట్టి ఎవడు భయపడ్డు, ఎవరు ధైర్యం చేయడు. అంటే నువ్వు కలర్ పేరుతోటో, జాతి పేరుతోటో, బాడీ షేమింగ్ అని, ఇది ఇట్లా ఉంది అని చేస్తే చట్టం ఒప్పుకోదు అనుకున్నాక వాడు ఆలోచిస్తాడు కదా. మనకి ఇక్కడ డ్రైవే లేదు. నువ్వు జాతి పేరుతో తిట్టు, కులం పేరుతో తిట్టు, జెండర్ పేరుతో తిట్టు, బాడీ షేమింగ్ చెయ్యి, ఆడవాళ్ళనైనా మగవాళ్ళనైనా తప్పు. ఇప్పుడు ఒకప్పుడు అంటే మనం సెన్సిటైజ్ ఎట్లా అవ్వాలి, హ్యాండిక్యాప్డ్ అనేవాళ్ళు, అక్కడి నుంచి ఫిజికలీ ఛాలెంజ్, డిఫరెంట్లీ ఏబుల్డ్కి వచ్చాం మనం. అప్పుడు హ్యాండిక్యాప్డ్ అనేది వాళ్ళ మీద ఒక ముద్ర వేయడం, అంటే వాళ్ళని పాపం వాళ్ళ తప్పు లేకుండా వాళ్ళని వీక్షతో చూడ్డం, అది తప్పు. ఫిజికలీ ఛాలెంజ్డ్ అనాలి అన్నారు. అది కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? కాబట్టి డిఫరెంట్లీ ఏబుల్డ్ ఇవాళ వరల్డ్ వైడ్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది విజువల్లీ ఇంపైర్డ్, వాడు గుడ్డోడు, వాడు బ్లైండ్, వాడు కుంటోడు అని చెప్తారు కదా. వాడు కుంటోడు, గుడ్డోడు, అట్లా మనం మాట్లాడడం కూడా హ్యూమిలియేషనే. సో వరల్డ్లో కానీ, మన దేశంలో కానీ, ప్రపంచంలో కానీ ఇట్లాంటి టర్మినాలజీ వాడడంలో కూడా హ్యూమిలియేషన్ ఉంటుంది. మారాలి అన్నప్పుడు మనం కల్చరలీ ఏం మారుతున్నాం, మార్చడానికి మన పాలకులు ఏం చేస్తున్నారు అంటే ఇట్లా మాట్లాడడం నేరం అనే స్పృహ తీసుకురావాలి కదా. అది స్త్రీల విషయంలో కూడా ఇట్లా చేయడం నేరం అనే స్పృహ తీసుకురావాలి. ఆ స్పృహని కల్పించడంలో ఫెయిల్ అయ్యాయి మన ప్రభుత్వాలు. ఆ స్పృహని కల్పించడంలో విఫలమైన చోట ఈ నేరాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దీనికి ముఖ్య కారణం అంటే మన ప్రభుత్వాలు అంటారు. ప్రభుత్వాలు బాధ్యత వహించట్లేదు అంటున్నాం. మన బుర్రల్లో ఉన్న డిస్క్రిమినేషన్ అనేది ఉంది. అసమానత కలిగిన భావజాలం మన సంస్కృతిలో ఉంది, మన రక్తంలో ఉంది, మన భాషలో ఉంది, మన భావజాలంలో ఉంది, మన చిత్రీకరణలో ఉంది, మన మోడ్ ఆఫ్ థింకింగ్లో ఉంది. కానీ దాన్ని పోగొట్టవలసింది మాత్రం ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? పాలకులు. ఇప్పుడు నువ్వు పిల్లని కంటే ఆ పిల్లకి పోలియో చుక్కలు వేయించుకోవాల్సింది నీ బాధ్యత, కానీ మాకేం సంబంధం అని గవర్నమెంట్ ఎందుకు అనుకోదు? అనుకోవాలి కదా. అరే ఎవరి పిల్లల కంటే వాళ్ళు వేసుకుంటారు, మేమెందుకు చెప్పాలనకుండా దో బూందు దాల్తో పోలియోకి ఎరాడికేట్ కరో అని అమితాబ్ బచ్చన్తో
అమెరికాతో చెప్పిస్తారు 2 చుక్కలు వేయండి పోలియోని నివారించండి అని చిరంజీవితో చెప్పిస్తారు, జయసుతో చెప్పిస్తారు. ఆ పోలియో వారోత్సవాలు 2 చుక్కలు వేయమని తండాల్లోకి గూడాల్లోకి తీసుకుపోతారు ప్రచారాన్ని. ఎందుకు చేస్తుంది ప్రభుత్వం అంటే పోలియో రావద్దు, పోలియో పర్సంటేజ్ తగ్గిపోయినా కూడా నువ్వు పోలియో వారోత్సవాలు జరుపుతున్నావు. ఎంత తగ్గిపోయింది? అట్లాగే హెచ్ఐవి ఒకనాడు ఒక నెల రోజులు భారతదేశంలో ఉండే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఒకే రోజు మొదలెట్టాయి. పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా ఆ క్వశ్చన్ అంతే. అన్ని భాషల్లో, పేపర్లలో, టీవీల్లో, విజువల్లో, వీడియోల్లో ఒక బస్ కండక్టర్, ఒక దోబి, ఒక కిరాణా షాప్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ప్రశ్నిస్తారు. అన్ని భాషల్లో వస్తుందా 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 30 రోజులు వదిలిపెట్టారు. పేపర్లలో నిలువెత్తు యాడ్లు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నది ఒక్కటే ఉండేది. అంటే దీనికోసం దీనికి సమాధానం కోసం 30 రోజులు అని దాన్ని రోజు కౌంటర్ మళ్ళా ఎలక్ట్రానిక్ మీడియాలో, అది దూరదర్శన్ నుంచి అన్ని భాషల్లో, బాంగ్లా, కర్ణాటక, ఒరియా, తెలుగు అన్ని ఛానళ్లలో, మరాఠీ ఒకటే యాడ్ చూడండి. ఇట్లా నడిచి 30 రోజులైనాక అంటే అందరు అటెన్షన్ డ్రా చేశారు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనేది అన్ని భాషల్లో. 30 రోజు చెప్పారమ్మా పులిరాజాకు ఎయిడ్స్ రాదు, కండోమ్ వాడతాడు అని. అంటే ఎంత ప్రచారం చేసింది గవర్నమెంట్. ఎవడు తిరుగుతాడో, ఎవడు జాగ్రత్తలు తీసుకోడో వాడికే వస్తుందని వదిలేయలేదు కదా. ఎయిడ్స్ నివారించడానికి చెప్పారు కదా. ఎవడు చెప్పమంటే మోడీ పళ్ళాలకి తప్పట్లు కొట్టండి కరోనా పోతుందని చెప్పిండు. ఎవడు అడిగిండు ఆయన్ని? చప్పట్లు కొట్టండి కరోనా పోతుందని. మరి ఎందుకు చచ్చిపోయినారు అంతమంది? చప్పట్లు కొట్టకనేనా? ఇట్లాంటి ప్రభుత్వాలు అంటే బాధ్యతగా ఉండడం ఏంటి, ఉండకపోవడం ఏంటి, ఈ రెండు చెప్తున్నాను. ఆ టైంలో ఆ హెచ్ఐవి మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేసి బాధ్యతగా ఉన్నారు అంటే కండోమ్ వాడితే హెచ్ఐవి రాదు అని చెప్పడానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. పోలియో చుక్కలు వేస్తే పోలియో రాదు అనడానికి బాధ్యత తీసుకుంది. అట్లాగే ఈ దేశ స్త్రీలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు రకరకాల ఏజ్ల్లో ఈ హింసకి, అసమానతకి, అన్యాయాలకి, ఈ రకమైనటువంటి భావజాలానికి గురవుతున్నారు, హింసకు బలవుతున్నారు, హత్యలకి, ఆత్మహత్యలకి, రకరకాల దాడులకి గురవుతున్నారు. వీటి సంఖ్య ఇందాక నేను చెప్పిన 2 సంఖ్య కన్నా చాలా ఎక్కువ. మరి ఎందుకు క్యాంపెయిన్ చేయరు? ఎలా చేయాలని కూడా మీరు అనొచ్చు. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయద్దు అని చెప్పండి అంతే. ఇంకా అది ఎక్కించండి, ఉరి శిక్షలు, మరణ శిక్షలు, ఎన్కౌంటర్లు వదిలేయండి, అది చెప్పండి చాలు. నో మీన్స్ నో అన్న టైప్ లో చెప్పేసినా కూడా అయిపోతుంది. అది చాలు కదా, అది ఎక్కించండి అందరికి. యాసిడ్ దాడులు ఉన్నాయి. ఏ యాసిడ్ దాడులకు కారణం ఏంటి అంటే ఆమె తిరస్కరించే హక్కు లేదు అని వాడు అనుకుంటాడు. నేను కావాలనుకుంటే ఆమె నో అంటదా, నాకు దక్కంది మరెవరికి దక్కకూడదు. ఇదే కదా లైన్. ఏంటి దాని కింద డౌన్ లైన్ ఏంటి? నాకు దక్కంది మరెవరికి దక్కకూడదు. మనం గవర్నమెంట్ ఎందుకు క్యాంపెయిన్ చేయొద్దు? తిరస్కారమే నేరమా? తిరస్కరించే హక్కు ఆమెకు ఉంటుంది, చేయండి. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అన్నారు కదా, తిరస్కరించే హక్కు ఆమెకు ఉండదా అనే క్వశ్చన్ వేయండి. తిరస్కారమే నేరం అని కరపత్రం తీసి అప్పుడు కొన్ని వందల కాలేజీలకు పంపాం. తిరస్కారమే నేరం అమ్మ కరపత్రం హెడ్డింగ్ చేసాం. క్యాంపెయిన్ అన్ని కాలేజీల్లో చేసాం. 1-to-1 పిల్లలతో క్లాస్ రూమ్లలో క్యాంపెయిన్ చేస్తుంటే పిల్లలు ఫస్ట్ వాడు జైలుకి వెళ్తానని తెలిసి, వాడు అన్నీ తెలిసిన, ఎంత గొప్ప ప్రేమ అయితే వాడు ఆ పని చేశాడు, యాసిడ్ పూసాడు లేదా కత్తిపోట్లతో చంపాడు అని మాట్లాడారు పిల్లలు, మగ పిల్లలు. అంటే అమ్మాయి కోసం నువ్వు కత్తిపోట్ల నేరం చేస్తే అమ్మాయి కోసం నీకు దక్కలేదు, నాకు దక్కంది మరెవరికి దక్కకూడదని నువ్వు నేరం చేస్తే, యాసిడ్ పూసినా కత్తి కటార్లతోటి దాడి చేసినా నిన్ను కన్నా మీ తల్లిదండ్రులు బాధపడరా? నువ్వు నేరస్తుడిగా జైలుకి వెళ్ళవా? అమ్మాయి పోరి కోసం అంత ఎందుకు చేయాలా? ఓకే, ఆ అమ్మాయి నువ్వు కావాలనుకుంది, అమ్మాయి వద్దు అనుకుంది, పోనీ. ఎంతమంది అమ్మాయిలు ప్రేమించి తిరిగి కడుపులై ఆ తర్వాత నో అంటే కత్తులు కట్టాలతో యాసిడ్తో పోతున్నారా? ఆడపిల్లలు పోయినా తప్పే. ఆడపిల్లలు వాళ్ళ దగ్గరకు వచ్చి వాడు నాకు ప్రెగ్నెంట్ చేశాడు, వాడే కావాలంటే ఇప్పుడే వద్దన్నాడు ఎందుకమ్మా అని మేము చెప్తున్నాం. మరి వీడికి ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు అలా వచ్చిన ఆడపిల్లలకి ఏంది మౌన పోరాటాలు, చెత్త పోరాటాలు?
ఆత్మగౌరవంతో నువ్వు నిలబడాలా వద్దన్నవాడి దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని అని చెప్తున్నా. మనం చెప్తున్నాం. మరి వాడికి చెప్పేటోళ్ళు ఎవరు? వీళ్ళు చెప్పరు. ఆ? వాడేమో అన్ని సినిమాలలో, మీడియాల్లో, బయట, చుట్టుపక్కల, ఇంట్లో, బయట ఇదే భావజాలం. మరి అప్పుడు వాడేమో నాకు దక్కంది అంటే, అరే నువ్వు నువ్వు అనుకున్న అమ్మాయి దక్కిందారా పోరి, నీ పోరు వచ్చిందారా అంటే వీడు పెద్ద అవమానం అది నో అంటే. అంటే ఒక పీర్ గ్రూప్ ప్రెషర్ వాడి మీద పెడతాడు. వాడికే మేము మగపిల్లలకే చెప్పాం, అది నువ్వు ఆ అమ్మాయి నాది ఈ అమ్మాయి నాదని మీరు పంచుకుంటారు మీ ఇష్టం వచ్చినట్టు. అది నాకు నచ్చింది, దీనికి నేను లైన్ వేస్తాను, దానికి లైన్ అంటావు. ఆ తర్వాత ఆ పిల్ల ఏ కారణం వల్ల నో అందనుకో, ఇక అక్కడి నుంచి నువ్వు దాన్ని ప్రెస్టేజ్గా తీసుకుంటావు, వీడికి చెప్పుకున్నావు కాబట్టి. ఇవన్నీ ఏంటి? ఆమెకు కూడా ఆలోచన ఉంటుంది కదా, ఆమెకు కూడా అభిప్రాయం ఉంటుంది కదా. నువ్వు ఎందుకు ఆమె కోసం నీ కన్న తల్లిదండ్రుల ఆశలు కూడా అడియాసలు చేసి నువ్వెందుకు నేరస్తులుగా మారుతావు అని చెప్పినప్పుడు పిల్లలు యాక్సెప్ట్ చేశారు. కొడుకు తాగుబోతాయో, తిరుగుబోతాయో, చెడ్డవాడయ్యో, పనికిమాలినోడయ్యో, చదువుకోకో ఫెయిల్ అయితే అమ్మా నాన్నలు కొడుకుల్ని చంపుతున్నారా? పిల్లల్ని, తమ పిల్లల్ని చంపుతున్నారా? నువ్వు కూడా వాళ్ళు అన్నది చేయట్లా, వాళ్ళు చెప్పింది ఏది చేయట్లా, లేదా చెడిపోయి తిరుగుతున్నావు. మరి నిన్ను నీ తల్లిదండ్రులు చంపుతున్నారు. చంపితే కరెక్టా? నీ తల్లిదండ్రులు నువ్వు నేరం చేస్తే, నువ్వు తప్పుడు దోవలో పడితే చంపనప్పుడు నువ్వెవరో అమ్మాయి కన్నా బిడ్డని చంపాకు, నీకు ఎక్కడిది అన్నప్పుడు పిల్లలు ఆలోచించారు. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే స్థితిలో చెప్పేటువంటి ఒక మీడియా లేదు, ఒక సంస్కృతి లేదు, ఒక ప్రభుత్వం లేదు, ఒక ప్రచార విధానం లేదు. ఇవాళ ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఈక్వాలిటీని అన్ని రకాల క్యాస్ట్ కావచ్చు, జెండర్ కావచ్చు, రిలీజియన్ కావచ్చు, రీజన్ కావచ్చు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది అని మేము చెప్తున్నాం. అట్లా చేసినప్పుడు చాలామంది మారుతారు. ఇప్పుడు మేము టాక్స్ ఇస్తే ఉదాహరణకి కూరలో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా తిడతారు, ఇసురు కొడతారు, అవమానిస్తారు, మమ్మల్ని మేమంటే గౌరవం లేదని మాట్లాడతారు. అదే వంట మీరు చేసినా కూడా ఎక్కువైతుంది కదా అన్న ప్రశ్నకి ఒక అతను విని నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేసి, నేను 2 సార్లు నా భార్యను కొట్టాను, ఉప్పు ఎక్కువైందనో కారం ఎక్కువైందనో, మీరు అన్నాక నాకు తప్పని అర్థమైందని నేను ఒకదాన్ని చెప్తేనే వాడు అర్థం చేసుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఇట్లా చాలా మంది మా విని సెన్సిటైజ్ అయిన వాళ్ళు ఉన్నారు అనేక అంశాల్లో. అది యాసిడ్ దాడే కావచ్చు, ఇంకోటే కావచ్చు. అంటే ఈ పవర్ ఎక్సైజ్, ఇదంతా కూడా పవర్ ఎక్సైజ్. ఈ పెత్తనాల వలన పీస్ఫుల్ ఫ్యామిలీస్ వస్తాయా? రేపొద్దున తాగి మీరు మూల పెడితే మళ్ళీ సేవ చేయాల్సిన వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది మీ మీద. నన్ను ఎరగొట్టినాడు, నా బొక్కలన్నీ ఎరగొట్టినాడు. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు మా దగ్గర బస్తీలలో అక్క చూస్తలేదు అని చెప్తారు. అరే ఇందమ్మా నీ భర్త కదా చూసుకో పాపం చెయ్యి అని అన్నాం అనుకో, ముండగోడికి మంచుకున్నప్పుడు ఎట్లా కొట్టిండో తెలుసా అక్క నీకు? నా మొత్తం చూర చేసిండు నా బొక్కలు, నాలుక మీద తప్ప ఎక్కడ దెబ్బలు తగలని ప్లేస్ లేదని ఇక మొదలు పెడుతుంది ఆమె. అంటే నేనేమంటున్నా అంటే ఎవరికైనా స్త్రీలకైనా పురుషులకైనా పీస్ఫుల్ ఫ్యామిలీస్ కావాలి. పరస్పర గౌరవం, పరస్పర ప్రేమ ఉంటేనే కదా. ఒక డెమోక్రటిక్ రిలేషన్ గా ఉండాలి. ఏనాడు ఐక్యరాజ్య సమితి చెప్పింది, ఎబాలిష్ పెట్రియార్కల్ ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అంటే ఏషియా కానీ, ఆసియా ఖండంలో కానీ, భారతదేశంలో కానీ ఉన్నవన్నీ పితృస్వామిక కుటుంబాలే. కూల్చండి ఆ పితృస్వామిక కుటుంబాన్ని, కూల్చేయండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలని స్థాపించండి అంది. మరి భారతదేశం పోయి సంతకం చేసింది కదా, మరి ఎందుకు అమలు చేయరు? అమలు చేయడం అంటే ప్రచారం చేయడమే. ఎయిడ్స్ లాగా, పోలియో లాగా. అసలు ఈ డెమోక్రటిక్ ఫ్యామిలీ కాన్సెప్ట్ని ఇంతవరకు మేము తప్ప ఎవరు చెప్పారు. కాబట్టి అందుకే కదా వాళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు మేమే వ్యతిరేకిస్తాం. ఎవ్వరు బాగా చంపారు అంటారు, పోయి పూలాభిషేకాలు, క్షీరాభిషేకాలు చేస్తారు. మేమేస్తాం సజ్జనార్ మీద కేసు వేసాం. మీరు వేసారా? మేమేసాం. ఎందుకు అంటారు? ఎవరినో తీసుకొచ్చి చంపేయడం కాదు, నిర్మూలించవలసింది ఆ భావజాలం. అమ్మాయి ఒంటరికి కనపడితే ఏమైనా చేసుకోవచ్చు. తను చంపినంత వాళ్ళ కుటుంబాల అన్యాయం అయిపోయి తప్ప న్యాయం ఎక్కడ జరిగింది? ఒకవేళ చంపిన పరిష్కారం కాదు కదా. నువ్వు చర్చ ఎక్కడ పెట్టావు? నువ్వు ఎక్కడ ప్రూవ్ చేసావు? నువ్వు చెయ్యాలి కదా. మన బుర్రల్లో ఉన్న అంటే అమ్మాయి ఒంటరికి కనపడితే పబ్లిక్ ప్రాపర్టీ. ఆమె ఒంటి మీద చెయ్యి వేయద్దు, ఆమె అంగీకారం లేకుండానే చెప్పగలిగితే ఎవడేయుడుగా? అక్కడ కొలీగ్ కావచ్చు, రోడ్డు మీద కావచ్చు, మరుడు కావచ్చు, ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద ఎవ్వడు చెయ్యడానికి వెళ్ళలేదు. అమ్మాయి మైనర్ అయితే అంగీకారం ఉన్నా వెయ్యొద్దని చెప్పండి. 18 ఏళ్ళ లోపల అమ్మాయి లేదా మైనర్ అయితే ఇవాళ ఒక పారామీటర్స్ ఉన్నాయి కదా, సెక్స్కి అయినా వివాహానికైనా. దాని లోపల ఎవరు కూడా ధైర్యం చేయొద్దు, అది నేరం. ఆమె మేజర్ అయితే ఆమె అంగీకారం లేకుండా ఒంటి మీద చెయ్యేస్తే నేరం.
అని చెప్పగలిగిన చోట నీకు ఎందుకు ఎన్కౌంటర్లు, ఎందుకు ఉరిశిక్షలు? ఇది చాలు కదా, ఇంకెవడు నేరం చేయడు కదా. అట్లా మన అబ్బాయిని రక్షించుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు ఎన్కౌంటర్ చేయడమో ఇంకోటో చేయడం అని మేము మాట్లాడుతున్నాం. అది కూడా మేమే మాట్లాడుతున్నాం. అంటే ఈ అబ్బాయిల కోసం మరి ఈ భార్య బాధితుల సంఘాలు, ఈ మగవాళ్ళ కోసం బయలుదేరిన సంఘాలు ఇవెందుకు మాట్లాడరు? అంటే వాళ్ళకి విజన్ లేదు. అదొక ఉట్టి కృత్రిమమైన కోపం, దురహంకారం, ఆధిపత్య భావజాలంతో హక్కులు అడిగితే కుదరదు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ. సో మీరు నిజంగా చాలా విషయాలు ఈరోజు మా ప్లస్ టీ ద్వారా తెలియజేసినందుకు. సో సంజయ్ గారు ఏం చెప్తున్నారంటే, ఇది మూలాలు అనేవి ముందు ప్రభుత్వం దగ్గర నుంచి కూడా రావాలి. ఒకప్పుడు కొన్ని విషయాల మీద ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తించాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ విషయంలో కానీ, పోలియో విషయంలో కానీ కొన్ని చాలా స్ట్రిక్ట్గా తీసుకున్నప్పుడు, మహిళల విషయంలో ఎప్పుడైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో, మహిళలకు ఇంకా వివక్ష ఉంటుందో, లేకపోతే మహిళలకు ఇంకా అణచివేత ఉన్న దాంట్లో కూడా ప్రభుత్వం కూడా బాధ్యతగా తీసుకొని దాన్ని సీరియస్గా వాటిని ప్రచారం చేస్తే, అప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సామూహికంగా ఉన్న టైంలో కానీ, లేదంటే జనరల్గా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ధోరణి మారుతుందనేది మ్యామ్ గారి ఆలోచన. సో దీని గురించి ఇంతకు మీరేమనుకుంటున్నారు అంటే మీ అభిప్రాయాలు కూడా కింద కమెంట్ రూపంలో తెలియజేయండి. మరో అంశంతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.